హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ హిస్టరీ క్లాస్. ఓకేనా? సో ఇంట్రడక్షన్ అనమాట, ఇండియన్ హిస్టరీ. ప్రీవియస్గా నేను పాలిటీ క్లాసెస్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. బేసిక్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్ఎస్సికి, ఆర్ఆర్బీకి, సో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ వీడియోలో నేను హిస్టరీకి సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్ అయితే ఇస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేస్తాను. అది అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ చాప్టర్ అనమాట. ఓకేనా? సో ఇంకెందుకు లేట్, వీడియో బిగిన్ చేసేస్తాను. సో ఫస్ట్ మనము హిస్టరీ తెలుసుకోవాలి. సో హిస్టరీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ పాస్ట్. సో పాస్ట్ గురించి అధ్యయనం చేసేదాన్ని హిస్టరీ అంటాము. ఓకేనా? సో మనకి ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరిని అంటాము అంటే హెరోడోటస్. ఓకే, సో ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరిని అంటాము? హెరోడోటస్. ఇప్పుడు మనకు హిస్టరీ గురించి అధ్యయనం చేసే పర్సన్స్ని ఏమంటారు అంటే హిస్టోరియన్స్ అంటారు. ఓకేనా? ఈ హెరోడోటస్ గ్రీక్కి సంబంధించిన వ్యక్తి. ఓకే, సో ఇప్పుడు మనం హిస్టరీని చదవాలనుకుంటున్నాము, హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. సో మనకు ఒక టైం అనేది తెలియాలిగా. ఓకే, సో మనకు ఒక టైం అనేది తెలియాలి. ఇక్కడ మనకి బీసీ అంటాము, అలాగే ఏడి అంటాము. బీసీ అంటే ఏంటి? బిఫోర్ క్రైస్ట్. ఏడి అంటే ఎనో డామినీ అంటాం. ఇక్కడ బీసీ అండ్ ఏడి ఎందుకు తీసుకున్నాము? ఇవన్నీ టైం జోన్స్. ఓకే, సో మనకి హిస్టరీ రావాలి అంటే టైం జోన్స్ డెఫినెట్గా ఉండాలి. సో మనకి ఇక్కడ జీసస్ క్రైస్ట్నే ఇక్కడ ఒక టైం లైన్గా తీసుకున్నాం. ఓకేనా? సో జీసస్ పుట్టక ముందు అండ్ పుట్టిన తర్వాత. ఓకేనా? సో ఇక్కడ బీసీ అంటే ఏంటి? బిఫోర్ క్రైస్ట్ అంటాము. ఏడి అంటే యానో డామినీ. ఇది ఎలా ఉంటుందంటే బ్యాక్వర్డ్స్ అనమాట. సో వెనక నుంచి ముందుకి. యానో డామినీ అంటే ఏంటి? ఫార్వర్డ్, రైట్ టు లెఫ్ట్, అలాగా. ఓకేనా? సో మనకి ఇక్కడ మిడిల్లో జీసస్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ పుట్టక ముందు అండ్ తర్వాత, పుట్టిన తర్వాత యానో డామినీ అంటాం. సో అందరికీ ఏడి అంటే ఫుల్ ఫామ్ తెలియదు. సో ఏడి అంటే ఏంటి? యానో డామినీ అంటాం. సో ఇది మనకి టైం అనమాట. ఈ టైం పీరియడ్లో మనకి ముందు ఏం జరిగింది, వెనక ఏం జరిగింది తెలుసుకునేది హిస్టరీ. ఓకే, సో ఇక్కడ మనకి టైం జోన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో బిఫోర్ క్రైస్ట్ అంటే ఏంటి? బ్యాక్వర్డ్ నుంచి తీస్తాం, అంటే వెనక నుంచి ముందుకి. ఫార్వర్డ్ అంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ ఈ బీసీ అనేది 2500 ఇయర్స్ ముందు నుంచే ఉంది. ఓకేనా? సో బ్యాక్వర్డ్ తీసుకుంటున్నాం కదా. సో బీసీ 2500 ఇయర్స్ నుంచి రావాలి. ఓకే, ఇక్కడితో క్లియర్. ఇప్పుడు మనకు హిస్టరీ అనేది ఎలా తెలుసుకుంటాము? కానీ దానికి ఏదో ఒక సోర్సెస్ ఉంటాయి కదా. సో దానికోసమే మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఉందన్నమాట. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ మనకి డైరెక్టర్ జనరల్ ఎవరు ఉన్నారు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఓకే, సో ఈ ఏఎస్ఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1861. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనకి న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా? అండ్ అలాగే ఈ ఫాదర్ ఆఫ్ ఏఎస్ఐ అంటే ఏంటి? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఏమంటాం? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకేనా? సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని ఎవరంటాము అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఓకే, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ని మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని కూడా అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సరే, ఇదంతా బాగానే ఉంది, ఏఎస్ఐ గురించి చెప్పారు. అండ్ అసలు ఏఎస్ఐ ఎందుకు ఉంది, ఏం చేస్తారు, వీళ్ళు చేసే పని ఏంటి అన్న దాని గురించి చెప్తాం. ఇప్పుడు మనకి హిస్టరీ గురించి తెలుసుకోవాలి అంటే పాస్ట్కి సంబంధించిన ఏదైనా వస్తువు మనకి తెలిసి ఉండాలి. లేదా ఏదైనా తవ్వకాలు జరిపినప్పుడు ఏదైనా లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ దొరికాయి. బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అని చెప్పేసి ఇలాంటివన్నీ దొరికాయి. సో మనం పాస్ట్ గురించి తెలుసుకోవాలి అంటే తవ్వకాలు జరపాలి. సో అలా తవ్వకాలు జరిపేది ఈ ఏఎస్ఐ వాళ్ళు అనమాట. హిస్టరీని తీసుకొస్తారు, వాళ్ళు వెలికి తీస్తారు. ఓకే, సో ఇందులో మనకి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. హిస్టరీ గురించి తెలుసుకోవాలి అంటే మనకి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. సో అవి 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ అనమాట. ఫస్ట్
ఫస్ట్ది ఆర్కియలాజికల్ సోర్సెస్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, తవ్వకాలు జరపడం. సో మనకి ఏదన్నా పూర్వకాలానికి సంబంధించి ఏమైనా దొరకడం, బ్రాంజ్ ఐటమ్స్ కానీ, సో అలాంటి కొంచెం ట్రికీగా అనిపించే వస్తువులు కానీ దొరికితే దాన్ని మనం ఆర్కియలాజికల్ సోర్సెస్గా డిఫైన్ చేస్తాం. సెకండ్ వన్ ఏంటి అంటే లిటరరీ సోర్సెస్. ఈ లిటరరీ సోర్సెస్ ఏంటి? గ్రంథాలు. సో మనకి హిస్టరీ అంటే కింగ్స్ ఖచ్చితంగా ఉంటారు కదా, కోర్ట్ పోయిట్స్ ఉంటారు, కింగ్స్ ఉంటారు. కింగ్స్ కోర్ట్ పోయిట్స్ చేత కొన్ని గ్రంథాలు రాయించేవారు అనమాట. సో అలాగా వాటిని చాలా భద్రపరిచేవాళ్ళు. సో వాటిని మన లిటరరీ సోర్సెస్ అంటారు. కొన్ని గ్రంథాలు చాలా, వాటి వల్ల ఇప్పుడు మనకి హిస్టరీ ఉంది అని తెలుస్తుంది. సో మేజర్ హిస్టరీ మొత్తం మనకి డిపెండ్ అయ్యేది లిటరరీ సోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆర్కియలాజికల్ సోర్సెస్ చాలా తక్కువ. ఓకే, సో తవ్వకాలు జరిపేది చాలా తక్కువ, బట్ లిటరరీ సోర్సెస్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అందులో మనకి ఫేమస్ పోయిట్స్ అనమాట నవరత్న. సో నవరత్న కోర్ట్ పోయిట్ ఎవరు అంటే చంద్రగుప్త టు ఫేమస్ వీళ్ళు. అండ్ అలాగే అష్టదిగ్గజాలు. సో అష్టదిగ్గజాలు కోర్ట్ పోయిట్ ఎవరు? శ్రీకృష్ణదేవరాయ. ఓకే, సో ఫేమస్ కింగ్ అనమాట, సౌత్ ఇండియన్కి. సో శ్రీకృష్ణదేవరాయలు. సో వీళ్ళు చాలా వరకు గ్రంథాలు భద్రపరిచి అలాగా మనకు ఒక హిస్టరీని క్రియేట్ చేశారనమాట. దానివల్ల మనం తెలుసుకుంటున్నాం ఈ గ్రంథాలు ఉన్నాయి అని చెప్పేసి. ఓకేనా, సో ఇది మనకి ఇంట్రడక్షన్ పార్ట్ మా. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో నేను మోడర్న్ ఇండియన్ హిస్టరీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టాపిక్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా, సో ఐ హోప్ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.